ఏంటి రావణ చెప్పు వింటున్నాను. ఏమిటి వేళ రావణాసుడితో మాట్లాడుతున్నాడు? ఎవడి కొంప ముంచుదామను. ఓహో, అందుకేనే మహానుభావ నీకు పత్తాలున్నాయి. ఏమి రాక్షస ఐడియా ఇచ్చాడు కనప? అయ్యా ఆ రావణాసురుడు తన పత్తాలకాయలతో ఆలోచించి బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చాడయ్యా. ఏమిటండి? కూర్చో చెప్తాను. అయ్యా, ఈ ఊళ్ళో మనకు బాకీదారులు ఎంతమంది ఉంటారు? 170 మంది బాకీదారులే కదండి. మనకి బాకీ ఉన్న వాళ్ళంతా మనకే ఓటేయాలి అన్నాం అనుకో, వెయ్యకి చేస్తారా? దిష్టి తీసి మొహాన్ని కొడతారండి. కోప్పడకండి, ఎందుకంటే ఈ సంవత్సరం పంటలు ఎరగబండేసేయండి, కోతలు కూడా అయిపోయాయండి, కళ్ళాల్లో కుప్పలు పడిపోయి ఉన్నాయండి, ఇక నురుకులు కూడా అయిపోయినాయి అనుకోండి, అనా పైసలతో సహా మన బాకీ మన మొహాన్ని కొడతారు. అక్కడే ఉంది రావణ మెలిక. వాళ్ళు బాకీ తీర్చలేరు, తీర్చరు. ఎందుకని చెప్పను, చేసి చూపిస్తాను. ఎంత సిగ్గుమాలని పనిచేశారా వెధవలారా? పొలాల్లో ఉన్న కుప్పలకు నింపు పెట్టి జనం నోరు కొడదాం అనుకున్నారా? ఏమైపోతారా నా ప్రజ? ఏమైపోతుందిరా నా గ్రామం? తద్వారా ఏమైపోతుందిరా నా దేశం? మరీ ఎక్కువైపోతుంది డ్రామా. ఏమంటావు రామా? వీళ్ళకి తలో 50 కొరడా దెబ్బలు కొట్టి వదిలేయమంటావా? కొరడా దెబ్బలు ఏంటండి? అసలు ఈ అధోపని ఎవరు చేయించాలో చెప్పానండి. ఏ పనికి మనల్ని వెధవ చేయించుంటాడు? కన్నప్ప, అయ్యప్ప, చెప్పండి రా. మీరు చెప్పరు అని నాకు తెలుసు. చెప్పండి రా. ఆగండి ఆగండి, వాళ్ళు చెప్పే ముందు ఆ తప్పు చేయించిన వాళ్ళు ఎవరో తెలిస్తే ఈ ఊరి పెద్దగా వాళ్ళకి ఏ శిక్ష విధించాలో నువ్వు చెప్పు మామా. ఇందులో ఆయన చెప్పేదేముంది బాబు? ఈ వెధవ పని చేసిన వాళ్ళకి, చేయించిన వాడికి ఒక కాలు చెయ్యి తీసేసిన పాపం లేదు. అంతేనంటారా? నువ్వేమంటావు మామా? అంతే అంతే. ఒక చెయ్యి ఒక్క కాలేం కర్మ, 2 చేతులు 2 కాళ్ళు తీసేసిన పాపం. మరీ బాబు. గ్రామ పెద్దలారా, ఊరి ప్రజలారా, శ్రీ భక్తరామదాసు గారు చెప్పిన తీర్పు మీరందరూ విన్నారు కదా? అసలు నేరస్తులు ఎవరో తెలిస్తే అలాగే చేద్దామంటారా? అయితే అసలు నేరస్తులు ఎవరో చూడండి. తీసుకురండి రా. కన్నప్ప, వాళ్ళు పారిపోయారని చెప్పావు. నేను చూస్తుండగా పారిపోయారు, తర్వాత దొరికిపోయి ఉంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ఆగండి ఆగండి, అది చాలా తప్పు. మన ఊరికి ఒక పద్ధతి ఉంది, పెద్దల తీర్పుకి గౌరవం ఉంది. పెద్దవారు నిత్యం దైవనామం జపించేవారైన శ్రీ భక్తరామదాసు గారి నోటి వెంట ఒక తీర్పు వెలువడిన తర్వాత దాన్ని అమలుపరచడం మన కర్తవ్యం, మన విధి. అంతేగాని
వాళ్ళ ఒంటి మీద దెబ్బ పెడితే అది శ్రీ భక్తరామదాసు గారిని అవమానించినట్టు అవుతుంది కదా. అందుకని కర్రలొద్దు, కత్తులు సిద్ధం చెయ్యండి. ఇది అన్యాయం, అక్రమం, కుట్ర. నా కొడుకులు అలాంటి వాళ్ళు కాదు. అలాగా? ఆ వెధవ పని చేసి వీళ్ళతో పాటు పారిపోతుంటే నీ కొడుకుల్ని స్వయంగా పట్టుకుంది నేను. ఎంతైనా వరుసకి డబుల్ ఫోటో బామర్తులు కదా, వాళ్ళతో పాటు వీళ్ళని కట్టిపడేస్తే బాగుండదని రాత్రంతా నా ఇంట్లో దాచాను. ఏనా? అవును. కత్తి సిద్ధంగా ఉందా? ఉంది బాబు, పదులు కూడా బాగా పెట్టాను. అమ్మో, ఇదంతా మా నాన్న చేయమన్నాడు, మాకేం తెలీదు. నేనా? అవును, నువ్వే కదా డబ్బులు కూడా ఇచ్చావు. కావాలంటే కన్నప్ప గారిని అడుగు. వాడు చెప్పేదంతా నిజమే, వాడు చెప్పేదంతా నిజమే, వాడు చెప్పేదంతా నిజమే. ఇదండి అసలు కదా. ప్రజలారా, మీ కుప్పలు తగలబెట్టించి బాకీలు వసూలు కాకుండా చేసి మిమ్మల్ని బెదిరించి మీ చేత ఓట్లు వేయించుకుందామన్న వెధబుద్ధితో సహా ఈయన దొరికిపోయాడు. అయ్యా రామదాసు గారు, ఇందాక మనం అనుకున్నట్టు మీ ముగ్గురికి ఒక కాలు ఒక చెయ్యి తీసేశామనుకోండి, మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక కాలు లేదమ్మ తల్లి, ఒక చెయ్యి లేదమ్మ తల్లి, 3 కాళ్ళు లేవమ్మ తల్లి, 3 చేతులు లేవమ్మ తల్లి. అర్థమైంది కదా? అర్థమైంది, అర్థమైంది. అందరూ నన్ను క్షమించండి, నష్టపరిహారం ఇచ్చేస్తాను. ఒక్కటే సరిపోదు, నష్టపరిహారంతో పాటు ఇంతవరకు ఈ ఊళ్ళో రైతుల చేత దౌర్జన్యంగా నువ్వు రాయించుకున్న ప్రామిసరీ నోట్లన్నీ తిరిగి చేయాలి. ఏమంటారు? ఇది అన్యాయం, అక్రమం. ఇదిగో, నోరు మూసుకో, లేకపోతే డ్రమ్ములు పగిలిపో. అది కాదల్లుడు. ఏది కాదు, ఒక్కసారి ఇందాకేసిన సీన్ వేసుకో. అమ్మా, అమ్మో వద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నోరు మీరా, ఏదో వర్త అవుతుంది కదా, అందుకని సరసమాడుతుంది. దాన్ని లవ్వంటావేంటి? నీకు చెప్పడం నా వల్ల కాదు బాబు. అది సరసము కాదు, గారి గుడ్డు కాదు, ముమ్మాటికి అది లవ్వే లవ్వే లవ్వే. నిజమేనంటావా? అయినా నీకెలా తెలుసురా? ఓ 10 కొట్టించు. ఇప్పుడు చెప్పు. నీ కళ వచ్చిందా? అవును. స్వయంగా వచ్చి నీ పుట్టినరోజున నీకు కరెంట్ వస్తుందా? అవును. కొత్త బట్టలు ఇచ్చిందా? అవును. పెద్ద కేక్ కొని తెచ్చి అమ్మవారి జాతరలో అంత ఘనంగా నీకు పుట్టినరోజు తెప్పించిందా? అవును. మరి ఇంకేంటి, అది లవ్వే. నిజమేరా? నీ లవ్ మీద ఒట్టు, మీద చూసుకోండి, నాకు సంబంధం లేదు. అయితే నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? నిజం బావా. ఒట్టు. ఒట్టు. మరైతే ప్రేమించేసుకున్న తర్వాత కౌగిరింతలు ముద్దులు అలాంటివి చేసేసుకోవాలి కదా. ఇప్పుడు కాదు బావా, టైం వచ్చినప్పుడు చెప్తాను. బాయ్. మరి ఆ అమ్మాయి అంత ఇదిగా ప్రేమిస్తున్నప్పుడు ఇంకా ఆలస్యం ఎందుకు? పెళ్లి చేసేసుకోవచ్చుగా. ప్రియా, ప్రియా, ఇప్పుడు సరిగ్గా 10 గంటల 20 నిమిషాలు అయింది. దేనికి? నిశ్చితార్థానికి. మా ముత్తాత మా జేజమ్మకు పెట్టాడు, మా తాతయ్య మా మామకు పెట్టాడు, ఇప్పుడు నేను నీకు పెడతాను. ఏంటది? ఉంగరం, నిశ్చితార్థ ఉంగరం. ఇప్పుడు కాదు బావా. ఎదేం కుదరదు. నా స్నేహితులందరూ నన్ను వెటకారం చేస్తున్నారు. ఆ టౌన్ అమ్మాయి ఏంటి, నిన్ను ప్రేమించడం ఏంటని. పైగా ఇది మా తాతల కాలపు నాటి బ్రహ్మాండమైన ముహూర్తం. అది కాదు బావా. అది కాదు లేదు, ఇది కాదు లేదు. ముందా చెయ్యలాగి. అబ్బా, ఇక మనకి పెళ్లి అయిపోయినట్లే లెక్క.